మోషే ఈజ్ సర్టన్లీ ఏ గ్రేట్ లీడర్, ఒక గొప్ప నాయకుడు, దేవుని చేత వాక్యము ద్వారా సాక్ష్యం ఇవ్వబడిన నాయకుడు. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 12వ వచనమును బట్టి మోషేకు మునుపు ఎవరు కూడా దేవుని ముఖాముఖిగా చూచిన అనుభవము లేనివారు ఎవరునూ కనబడడం లేదు. కానీ మోషే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు సీ గాడ్ ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా చూచిన అనుభవం కలిగిన వాడు. ఇంత గొప్ప సాక్ష్యమును మోషే కలిగి ఉన్నాడు. దేవుని సహవాసములో ఆయన 40 దినములు 2 పర్యాయములు గడిపిన వానిగా ఉన్నాడు. సముఖమందు కూర్చుని వానిగా ఉన్నాడు. దేవుని స్వరమును వినిన వానిగా ఉన్నాడు. దేవుని మహిమను వీక్షించిన వానిగా ఉన్నాడు. బట్ రిమెంబర్, ఈవెన్ బిఫోర్ మోసెస్ వాజ్ గాడ్. మోషేకు ముందు ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. అందుకనే మోషే దేవునికి చాలా సాకులు చెప్పాడు. ఈ సెడ్ ఐ క్యాంట్. దేవుడు ఎన్నిక నిచ్చినప్పుడు ఆ ఎన్నిక అందుకున్నవానిగా మోషే లేడు, కానీ ఆ ఎన్నికను కాదన్నవానిగా మోషే ఉన్నాడు. అందుకని సాకులు చెప్పాడు. 3వ అధ్యాయము 11వ వచనమును మనము చూచినప్పుడు, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. అంటే మోషే దేవుని చూచాడా, తనను చూచుకున్నాడా అంటే he was only able to see himself. దేవుని చూచుట కాదు, తనను చూచుకున్నాడు. అందుకని దేవుని పనివారు ఒక మాటను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. when God calls you, don't look at the ability of self. నీ శక్తి సామర్థ్యములు నీవు చూడవద్దు. చాలా మంది దేవుని పనిలో పనివానిగా మారుటకు, దేవుని పనిని చేయుటకు, దేవుని చేతిలో యజమానులుగా యాచకులుగా నిలిచినటకు దే లుక్ ఎట్ దెమ్సెల్ఫ్, తమను తాము చూచుకుంటారు. కానీ నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, లుక్ ఎట్ ద గాడ్ హూ ఇస్ కాలింగ్ యూ, లుక్ ఎట్ ద గాడ్ హూ ఇస్ ప్రిపేరింగ్ యూ, అండ్ లుక్ ఎట్ ద గాడ్ హూ హస్ పర్పస్ యూ. నిన్ను పిలిచిన నీ దేవుని చూడు, నిన్ను సిద్ధము చేసిన నీ దేవుని చూడు, నీలో నుండి పని చేయుచున్న నీ దేవుని చూడు. ఏ ఉద్దేశముతో నిన్ను పిలుచుకున్నాడో అది దేవుని ఉద్దేశం అని గుర్తెరిగి ఆ దేవుని నీవు చూడు, నాట్ యువర్ సెల్ఫ్. వద్దనుకున్నటకు, కాదనుటకు సాకులు చూపిస్తూ అంటూ ఉన్నాడు, నేనెంతటి వాడను. నిజమే, ఏ పాటి వారము, ఎంతటి వారము. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఎంత అనుకునే వారిలో నుండి ఎంతో పనిని ప్రభు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.